ఎందుకు ఓపెన్ చేస్తున్నావు గంగా? చూడండి ఎంత బాగుందో. అసలు ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉందనుకో, ఏ శారీకైనా వేసుకోవచ్చు. సో ఆఫ్ వైట్ మీద ఎప్పుడైనా ఇలా మల్టీ కలర్తో వర్క్ చేయించుకుంటే ఒకటి ఉండాలి కంపల్సరీ. ఏ చీర కట్టుకున్నా పర్వాలేదు, ఏ శారీకైనా సెట్ అయ్యేలా ఉంటుంది. ఇది ఓపెన్ చేయి. చాలా బాగుంది. నువ్వు నిజంగా చెప్తున్నావా వెటకారంగా చెప్తున్నావా తెలియట్లా. చెట్లు వచ్చాయంట. ఇంత నీట్గా డిజైన్ చేస్తే చెట్లు వచ్చాయి. చూడండి మేడం, బాగుంది కదా. మొలకలు వచ్చాయి. ఇక్కడ చెట్టు వచ్చింది, ఇక్కడ మొలకలు వచ్చాయి. మన దగ్గర ఉన్న వర్కర్స్ ఇదే ఫినిషింగ్ చూడు ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ నెక్. ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాదు, నెక్కి కాదు, నెక్ ఫ్రంట్. సైడ్ ఏమో ప్లెయిన్, ఇక్కడ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఓపెన్ చేయి. నెక్ షేప్ ఎలా తెలుస్తుంది? అలా వంకరగా పెట్టేస్తే అంతే. ఇచ్చాడు. అవన్నీ బాగుందని చెప్తావు. బాగున్నాను చెప్పలేదు. అవును, చూడండి, అన్నిటికన్నా ఏది బాగుంది అది చెప్పు. అన్నీ బాగున్నాయి అని చెప్తాను. ఇది కూడా అంతే, బ్రైడల్ వర్క్. ఈ టాజిల్స్ కోసం ఫస్ట్ ఇలా రెడీ చేసుకొని తర్వాత టాజిల్స్ కుడతారు. అది బ్యాక్ వస్తుంది, లవ్ థిక్నెస్. బాగుంది కదా, బాగా వచ్చింది కదా అవుట్పుట్. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇవన్నీ కప్స్ కూడా వర్క్ ఇచ్చాం మనం. 2 sides వర్క్ కావాలన్నారు వీళ్ళు. సో ఫ్రంట్ 2 sides కూడా వర్క్ వస్తుంది. దీనికి కూడా వర్క్ ఉంది. చేశారా మేడం అంట. వీటి మీదే వస్తుంది, బ్యాక్ వస్తుంది నీట్గా. ఇదంతా నెట్ ఉంటుంది, వేసుకున్నాక చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రైడల్ వర్క్. గంగా హ్యాండ్స్కి ఇలా, హ్యాండ్స్ మొత్తం స్లీవ్ అంతా ట్రాన్స్పరెంట్ వద్దనుకుంటే ఓన్లీ కొంచెం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. 3 inches అయిపోతుంది. బాగుంది కదా. ఇది కూడా ఈ క్లిప్స్ చూసావా ఇంత హైలైట్ అయినాయి. ఈ నార్మల్ స్టోన్ కాదు, క్లిప్ స్టోన్స్ అంటారు. రోజు అవట్లో పైకి లేచినట్లు అలా. ఇది కూడా సింపుల్గా ఉంటుంది కానీ చాలా నీట్గా చేసాం. ఒకసారి ఓపెన్ చేయి. నువ్వన్నీ ఓపెన్ చేసేటప్పుడు తెల్లారేలా ఉంది. కొంచెం ఫాస్ట్గా అమ్మా. అంతే అంటాం. బాగుందా? చిన్న టైనీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడు. ఫ్లోరల్ డిజైన్ ఇదంతా చిన్న ఫ్లవర్స్ కదా. అది కూడా మళ్ళీ నెట్ మీద, ఇలా ఫ్యాబ్రిక్ మీద కన్నా కూడా ఈ నెట్ మీద అయితే బాగా హైలైట్ అవుతుంది. ఇలా ఇది ఫ్రంట్. ఇది ఎక్కడికి వస్తుంది మేడం? ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ ఒక సైడ్కి వస్తుంది. ఇదంతా నెక్ కదా బ్యాక్. మనకి పళ్ళు ఇటు సైడ్ వస్తే ఆపోజిట్ సైడ్ ఇది కనిపిస్తుంది మనకి. నీకేం నచ్చింది అన్నిటికన్నా? ఇంకా ఉన్నాయిరా 2. ఈ 2 కూడా ఈరోజు, ఈ 2 ఒకసారి ఓపెన్ చేయి. చూడండి మేడం, సింపుల్గా భలే ఉంది. ఇది బ్రైడ్ వాళ్ళ మమ్మీది. మా అమ్మ సింపుల్గా కావాలన్నారు. కొంచెం ఓన్లీ హ్యాండ్స్ కూడా చిన్న బుట్టీస్ అంతే. నీకు గుర్తుందా గంగా? మా అత్తయ్యకి కూడా ఇలాంటిదే కుట్టాము ఒకటి. గుర్తుందా? గుర్తులేదు, ఊరికేమో అంటున్నావా? గుర్తుంది మేడం. ఇదే సేమ్ బుట్టీస్ ఇచ్చాను. 80 years అయినా తనకి ఎంత బాగుందో. పింక్ మీద ఇచ్చాము, చాలా బాగా వచ్చింది ఆ రోజు.
ఇది చూడండి మేడం. ఇది చూపించి ఒకసారి ఇది చూడు చిలుకలు చూడు బడా బడా రామ్ చిలుకలు వచ్చినాయి. రామ్ చిలుకలు కాదు, ఏం చిలుకలు మేడం? ఇది రామ్ చిలుకలు మేడం. రామ్ చిలుకలేనా? నేను పీకాక్స్ అనుకున్నానే. మీ భాషలో పికప్స్ నా దాంట్లో రామ్ చిలక. నెమలి కాదా ఇది? ఏమో నాకు తెలియదు, నేను రామ్ చిలక అనేసాను. నీకు నెమల్లా కనిపించలేదా? రామ్ చిలుకలా కనిపిస్తుంది. రామ్ చిలుక అంటే ప్యారెట్స్ కదా. నేను ఏమో నెమళ్ళు అనుకొని వేసాను గంగా. ఏమో నాకు రామ్ చిలక. సరే, నీకు ఏది అనిపిస్తుంది కరెక్ట్ చెప్పు. ఇప్పుడు చెప్పు, ఈరోజు వాటిల్లో ఏది నచ్చింది నీకు? నీకు కావాల్సిన బ్లౌజ్ చెప్పు. నువ్వు ఎలాంటి బ్లౌజ్ కుట్టించుకుంటావు? నాకైతే మేడం ఈ రెండు చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. అత్తగారి ప్లేస్లోకి వచ్చావు కదా, అందుకనా? వాళ్ళు వస్తుంది కదా మేడం, అందుకే నచ్చింది. అదే అత్తగారి ప్లేస్లో ఉంటావు.